హాయ్ వెల్కమ్ టు మై ఛానల్. మా ఛానల్లో ఏ ప్రాజెక్ట్ చూసినా కానీ మేము కమిషన్లు కానీ ఏజెంట్లు కానీ ఏం కాదండి. డిస్క్రిప్షన్లో ఉన్న నెంబర్ కనుక మీరు కన్సల్ట్ అయినట్టయితే మీకు ప్రాజెక్ట్ సంబంధించిన అన్ని డీటెయిల్స్ కూడా మేము షేర్ చేస్తామండి. ఇది మన ప్రాజెక్ట్ యొక్క లొకేషన్. ఇది ఏదైతే కనిపిస్తుందో ఇది మన ప్రాజెక్ట్ లొకేషన్ మ్యాప్ అన్నమాట. ఈ టోటల్ వచ్చేసి మనకు ఇది ఓవరాల్ దాటగానే మన ప్రాజెక్ట్ ఉంటుంది. ఇది వచ్చేసి నారాయణ కాలేజ్. ఈ టోటల్ అండి ఇక్కడ మొత్తం మనకు విల్లాస్, గేటెడ్ కమ్యూనిటీస్, అపార్ట్మెంట్స్ మాత్రమే కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయి. ఇక్కడ వచ్చేసి కనుక చూసుకున్నట్టయితే మొత్తం లగ్జరీ గేటెడ్ కమ్యూనిటీస్, అపార్ట్మెంట్స్ ఉన్నాయన్నమాట. ఇది వచ్చేసి మనకు ఇది మన స్ప్రింగ్ విడోస్ అని చెప్పేసి విల్లాస్ ఉంటాయండి. ఇక్కడ మనకు ఇండిపెండెంట్ హౌసెస్ ఉన్నాయి. ఇక్కడ కొత్త విల్లాస్ కూడా కన్స్ట్రక్షన్ చేస్తున్నారు అనమాట. మనకి ఈ ప్రాజెక్ట్ వచ్చేసి బాచుపల్లి ఎక్స్ రోడ్ నుంచి కనుక చూసుకున్నట్టయితే 2.9 కిలోమీటర్స్ ఉంటుంది. ఇది మనకు బాచుపల్లి ఎక్స్ రోడ్ అండి. ఇది ఏదైతే లొకేషన్ ఉంది ఇది మనకు బాచుపల్లి ఎక్స్ రోడ్. ఇక్కడ నుంచి ఈ రూట్ లో ఇటు వెళ్ళినట్టయితే మనకు మియాపూర్ ఎక్స్ రోడ్ ఇవన్నీ వస్తుంది. ఇలా వెళ్తే కనుక మనకు ప్రగతి నగర్ ఈ ఏరియా వస్తుందండి. ప్రగతి నగర్కి వెళ్ళే రోడ్ వస్తుంది. ఇక్కడ నుంచి ఇలా మనం నిజాంపేట ఈ ఏరియాలో వచ్చండి. మనకి ఇలా ఇక్కడ మనకు నిజాంపేట ఇవన్నీ కనెక్ట్ అవుతుంది. మనకు ఇక్కడ నుంచి మన జేఎన్టీ నుంచి కనుక చూసుకున్నట్టయితే ఒక 10 కిలోమీటర్స్ వరకు పడుతుందండి. ఇది జేఎన్ నుంచి అయితే మనకు ఒక 10 కిలోమీటర్స్ ఉంటుంది. ఈ విధంగా ఉంటుందండి. ఈ ప్రాజెక్ట్ వచ్చేసి మనకు ఇన్వెస్ట్మెంట్ పర్పస్లో కానీ, స్టేయింగ్ పర్పస్లో కానీ దేనికి కానీ చాలా బాగుంటుంది. ఇప్పుడైతే ప్రజెంట్ రెడీ టు మూవ్ ప్రాజెక్ట్ అండి ఇది. ఈ ప్రాజెక్ట్ సంబంధించిన అన్ని డీటెయిల్స్ కూడా మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాము. చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఈ ప్రాజెక్ట్ వచ్చేసి మనకు ఇది మొత్తం ప్రాజెక్ట్ యొక్క లొకేషన్ అండి. ఈ ప్రాజెక్ట్ ఎప్పుడు లాంచ్ అవుతుంది, ఎలా ఉంటుంది, దీనికి సంబంధించిన అన్ని డీటెయిల్స్ కూడా కింద డిస్క్రిప్షన్లో మేము మీకు మెన్షన్ చేస్తాం. ఇదైతే కనిపిస్తుందో మన ప్రాజెక్ట్ యొక్క బ్రోచరు. ఎలివేషన్ చూసుకుంటే కనుక ఈ విధంగా వస్తుంది అనమాట మన ప్రాజెక్ట్ ఎలివేషన్. ఈ టోటల్ అండి G+5 అపార్ట్మెంట్. ఇది మొత్తం ఫుల్లీ లగ్జరీ గేటెడ్ కమ్యూనిటీ. మనకు ఓఆర్ఆర్కి ఆపోజిట్ లోనే ఉంటుంది. ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్ కానుకొనే ఉంటుంది అనమాట. ఇదండి టోటల్ ప్రాజెక్ట్. మనకి ఇక్కడ వచ్చేసి మన ప్రాజెక్ట్ వ్యూ కనుక చూసుకున్నట్టయితే ఈ విధంగా ఉంటుందండి. ఇలా 2 BHK, 3 BHK అండ్ 4 మొత్తం డిఫరెంట్ సైజెస్ తోటి మనకి ఇందులో అవైలబుల్లో ఉన్నాయండి. ఇది మినీ గేట్ అండి. మెయిన్ ఎంట్రన్స్ వచ్చేసి ఇక్కడ ఉంటుందండి. ఇక్కడ కూడా మనకు ఒక ఎంట్రన్స్ గేట్ కూడా వస్తుందండి. ఈ టోటల్ వచ్చేసి ఇక్కడ మనకు క్లబ్ హౌస్, ఇక్కడ చూసుకుంటే కనుక మనకు క్లబ్ హౌస్ వస్తుంది. క్లబ్ హౌస్ కింద స్విమ్మింగ్ పూల్ వస్తుందండి. క్లబ్ హౌస్ కిందనే మొత్తం మీకు ఆల్రెడీ కన్స్ట్రక్షన్ కంప్లీటెడ్ అయింది. మీరు క్లబ్ హౌస్ కింద ఫ్లోరింగ్స్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో కూడా చూడొచ్చు అండి. మీకు శాంపుల్గా ఫ్లోర్ ప్లాన్స్ ఎలా ఉంటాయి ఏంటి అనే దానికోసం మీకు ఈ బ్రోచర్ చూపెడుతున్నాం అనమాట. టోటల్గా ఈ విధంగా ఉంటుందండి ఫ్లోర్ ప్లాన్స్, బ్రోచర్స్. దీనికి ఏమేమి వాడుతున్నాం, ఇన్సైడ్ స్పెసిఫికేషన్ ఏంటి, మెటీరియల్ ఏం వాడుతున్నాం కూడా మొత్తం మేము డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తామండి. మీరు డిస్క్రిప్షన్లో కనుక చూసుకున్నట్టయితే ప్రాజెక్ట్ సంబంధించిన అన్ని విషయాలు మీకు తెలుస్తాయి. జాగింగ్ ట్రాక్, పార్క్స్ ఇవన్నీ మొత్తం ప్రొవైడ్ చేస్తున్నాం అనమాట. క్లబ్ హౌస్ ఎలివేషన్ కనుక చూసుకుంటే ఈ విధంగా ఉంటుంది అనమాట క్లబ్ హౌస్ ఎలివేషన్. ఇది టోటల్ వచ్చేసి మన ప్రాజెక్ట్ యొక్క లొకేషన్ మ్యాప్. ఈ విధంగా ఉంటుందండి మొత్తం టోటల్ ప్రాజెక్ట్. నెక్స్ట్ ఇప్పుడు ఆల్రెడీ కంప్లీటెడ్ కాబట్టి ప్రాజెక్ట్ ఎలా ఉంది ఏంటో కూడా మీకు తెలుస్తుంది. ఇందులో మనకు అప్రాక్సిమేట్లీ ఒక 10 ఫ్లాట్స్ వరకు ఇప్పుడు ప్రజెంట్ అవైలబుల్లో ఉన్నాయండి. దీని పక్కన మనకు ఇంకో ప్రాజెక్ట్ కూడా లాంచ్ అవుతుందండి, ఫ్రీ లాంచింగ్ ప్రాజెక్ట్. దాని డీటెయిల్స్ మేము నెక్స్ట్ వీడియోలో కూడా మేము మెన్షన్ చేస్తాము. ఇప్పుడు ఇన్సైడ్ ఎలా ఉంది ఏంటి అనేది కనుక మనం ఒకసారి ఇది మల్లంపేట దాటిన తర్వాత ఓఆర్ఆర్ అండి. ఇది సర్వీస్ రోడ్డు. మనం సర్వీస్ రోడ్ నుంచి మనం స్ట్రైట్గా వెళ్ళినట్టయితే మనకి ప్రాజెక్ట్ వస్తుంది అనమాట. సర్వీస్ రోడ్ దాటగానే లెఫ్ట్ సైడ్లో మనకి ప్రాజెక్ట్ వస్తుంది. ఈ ప్రాజెక్ట్ ఎలివేషన్ ఎలా ఉంటుంది, ప్రాజెక్ట్ ఎలా ఉంటుంది, దీనికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఇది ప్రీ లాంచింగ్ ప్రాజెక్ట్ కాదండి, రెడీ టు మూవ్ ప్రాజెక్ట్ అండి. ఇది మనకు రెడీ టు మూవ్ ప్రాజెక్ట్ అండి. ఇప్పుడైతే అప్రాక్సిమేట్లీ మనకు ఒక 10 ఫ్లాట్స్ మాత్రమే ఇందులో అవైలబుల్లో ఉన్నాయండి. ఇది ఏదైతే చూస్తుంటే మనకు మొత్తం ఎలివేషన్ అండి. మనకు ఇది చూస్తున్నారు కదండి, ఇది వచ్చేసి ఓఆర్ఆర్ పక్కనే ఆనుకొని ప్రాజెక్ట్ ఉంటుందన్నమాట. బయట నుంచి చూస్తుంటే కనుక ఇది మొత్తం టోటల్లీ పెయింటెడ్ అన్నీ కంప్లీట్ అయిందండి. ఇప్పుడు ఎలివేషన్ కనుక చూసుకున్నట్టయితే ఈ విధంగా ఉంటుందన్నమాట. అక్కడ మనం లోపలికి వెళ్దామండి. లోపలికి వెళ్తే కింద సెల్లార్ పార్కింగ్ ఎలా ఉంటుందో మీకు చూపెడతాను. ఇదంతా పార్కింగ్ అండి. ఇది గ్రౌండ్ ఫ్లోర్లోనే పార్కింగ్ అనమాట. దీనికి అండర్ గ్రౌండ్ సెల్లార్స్ అయితే ఏం లేదండి. మొత్తం టోటల్ వచ్చేసి ఒక 3 లిఫ్ట్లు ఇచ్చారండి. 3 లిఫ్ట్లు, 2 స్టైర్స్ ఉంటాయి. మీకు ఎదురుగా ఏదైతే కనిపిస్తుందో ఇది క్లబ్ హౌస్ అండి.
ఇది కనిపిస్తుంది కానీ ఇది 2 ఫ్లోర్స్ తోటి మనకు క్లబ్ హౌస్ కట్టారు. గ్రౌండ్ ఫ్లోర్ ఫస్ట్ ఫ్లోర్ కలిపి అలా 2 ఫ్లోర్స్ తోటి మొత్తం మన క్లబ్ హౌస్ కన్స్ట్రక్షన్ చేశారనమాట. క్లబ్ హౌస్తో పాటు ఇప్పుడు ఎలివేషన్ అండి, ఇది క్లబ్ హౌస్ మొత్తం ఎలివేషన్ అనమాట. మనం క్లబ్ హౌస్ ఎలివేషన్ చేసుకున్నా కానీ మీకు మంచి నీట్గా ఇచ్చారు. కింద ఒకటి హాల్ ఇచ్చారు, ఒక చిన్న కాన్ఫరెన్స్ హాల్ లాగా, సూట్ రూమ్స్ ఇవన్నీ ప్రొవైడ్ చేశారండి. ఇంకా ఇది అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది. ఇంకా 1-2 months లోపు ఇది మొత్తం కంప్లీట్ అయిపోతుందండి, మొత్తం క్లియర్ అయిపోతుంది. మీకు ఏదైతే చూస్తుంటే క్లబ్ హౌస్ కింద ఇక్కడ స్విమ్మింగ్ పూల్ కూడా ఇచ్చారండి. మనకు దీనిలో స్విమ్మింగ్ పూల్ కూడా ఇచ్చారు. మనం బయట ఎలివేషన్ కానీ స్విమ్మింగ్ పూల్ కానీ మెటీరియల్ కానీ అన్నీ చాలా బాగున్నాయండి. కన్స్ట్రక్షన్ కూడా చాలా బాగుంది. మనం చూస్తున్నారు కానీ మీకు ఎంత నీట్గా ఇచ్చారో. కింద ఫ్లోరింగ్ కూడా అన్నీ చాలా బాగా ఇచ్చారనమాట. పార్కింగ్ టైల్స్ కానీ ఫ్లోరింగ్ కానీ బయట బిల్డింగ్ ఎలివేషన్ కానీ ఏది చూసుకున్నా కానీ మీకు మంచి నీట్గా ఉంటుంది. ఇది వచ్చేసి మెయిన్ గేట్కి ముందండి. మనకి ఎంట్రన్స్ నుంచి కనుక చూసుకొని మనం ఇలా చుట్టూ అంటే 4 సైడ్ మనకు మంచి వెంటిలేషన్ తోటి చాలా బాగా ఇచ్చారు ఈ ప్రాజెక్ట్ అంతా. ఇందులో మనకు ఫ్లాట్స్ అయితే ఇప్పుడు ఒక 10 ఫ్లాట్స్ వరకు అయితే అవైలబుల్ ఉన్నాయండి. ఈ ప్రాజెక్ట్ పక్కనే మనకి ఇండిపెండెంట్ హౌసెస్ ఉన్నాయి, మంచి గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్స్ వస్తున్నాయి, అపార్ట్మెంట్స్ వస్తున్నాయి. ఈ ప్రాజెక్ట్ ఆనుకొని మళ్ళీ సేమ్ వీళ్ళదే ప్రీ లాంచింగ్ ప్రాజెక్ట్ కూడా ఒకటి లాంచ్ అవుతుందండి. దాని ప్రైస్ డీటెయిల్స్ కూడా మేము నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తామండి. ఎలా ఉంటుంది బ్రోచరు, ప్రైస్ ఎలా వస్తుంది, ఎంత స్ట్రక్చర్ ఉంటుంది, వాటికి ఏంటి అనేది కూడా మొత్తం డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేస్తామండి. ఇదండి మొత్తం ప్రాజెక్ట్ యొక్క ఎలివేషన్ కనుక చూసుకున్నట్టయితే ఈ విధంగా ఉంటుంది. మనం ఒకసారి పైకి వెళ్ళి చూద్దామండి, పైన ఎలా ఉంటుంది ఏంటి, మొత్తం కారిడార్స్ ఎలా ఉన్నాయి, మనకు వే ఎంత ఇచ్చారు, ఎన్ని ఫీట్లు ఇచ్చారు పైన, అది కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇదండి మనకు వచ్చేసి బయట పార్క్, పక్కన వచ్చేసి ఓపెన్ బ్యాడ్మింటన్ ఏరియా, ఇక్కడ పక్కన ప్లే ఏరియా కూడా ఇచ్చారు చిన్నపిల్లలకి. ఈ విధంగా ఇచ్చారండి. మనం పైకి వెళ్ళి టాప్ నుంచి కనుక చూసినట్టయితే చుట్టుపక్కల మంచి బిల్డింగ్స్ అండి. మనం టాప్ ఎలివేషన్ కనుక చూసుకున్నట్టయితే ఈ విధంగా ఉంటుందన్నమాట. టాప్ వ్యూ ఎలివేషన్ నుంచి ఇక్కడ పక్కన మొత్తం కన్స్ట్రక్షన్సే జరుగుతున్నాయండి. మంచి డెవలప్మెంట్ అవుతుంది. ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ పెట్టడానికైనా మనం స్టే చేయడానికైనా చాలా ఈజీగా ఉంటుంది. ఎందుకంటే ఇది మనకు బాచుపల్లి ఎక్స్ రోడ్ నుంచి 3 kilometers వస్తుందండి అంతే. మనం ఈ విధంగా చూసుకున్నా కానీ మనకు హైటెక్ సిటీ ఒక 18 kilometers వరకు ఉంటుందండి. బాచుపల్లి, మల్లంపేట, నిజాంపేట అలా చూసుకుంటే మనకి 18 kilometers వరకు ఉంటుందన్నమాట. ఈ విధంగా మనకి ఈ ప్రాజెక్ట్ ఉంటుందండి. ఇప్పుడు చూసారు కదా, మనకు లోపల కనుక మనం కారిడార్ చూసుకుంటే కనుక ఈ విధంగా 3.5 feet ఇచ్చారు. ఇది ఒక లిఫ్ట్ కూడా ఇచ్చారు. ఇక్కడ ఒక లిఫ్ట్ ఇచ్చారు. మొత్తం టోటల్ 3 లిఫ్ట్ ఇచ్చారు బిల్డింగ్కి, 3 types కూడా. మనకి ఇది షేప్ కూడా మనకి ఎలా ఉంటుందంటే వెంటిలేషన్ వచ్చే విధంగా ఏ వాళ్ళు కావాలో సపరేట్గా కన్స్ట్రక్షన్ చేశారు. దానివల్ల ఏంటంటే మనకు వెంటిలేషన్ కూడా బాగుంటుంది. ఇదండి సెకండ్ లిఫ్ట్. ఇలా మనకు మొత్తం టోటల్ 3 లిఫ్ట్స్ ఇచ్చారనమాట. ఈ పక్కన చూసుకుంటే కనుక మనకు స్టేర్స్ కూడా ఇచ్చారు లెఫ్ట్ సైడ్లో. ఇక్కడ మనము ఎండింగ్ అండి, ఇక్కడ నుంచి కనుక చూసుకొని టాప్లో కనుక పైకి కనుక చూసుకుంటే మనకు వెంటిలేషన్ కోసం మంచి కారిడారు ఇవన్నీ వదిలిపెట్టారనమాట. బయట వ్యూ అండి, బయట నుంచి వ్యూ, ఇది మెయిన్ గేట్ అండి. మెయిన్ గేట్ వ్యూ కనుక చూసుకున్నట్టే ఈ విధంగా ఉంటుంది. పక్కన అన్ని ఇండిపెండెంట్ హౌసెస్ అపార్ట్మెంట్సే ఉన్నాయండి. ఇది పైన ఇది సెకండ్ ఫ్లోర్లో అండి. సెకండ్ ఫ్లోర్ నుంచి కారిడార్ కనుక చూసుకుంటే ఇలా ఉంటుంది. మొత్తం టాప్ వ్యూలో మొత్తం బయట వ్యూ నుంచి ఎలివేషన్ కనుక చూసుకున్నట్టయితే బిల్డింగ్ షేప్ కూడా మంచి డిఫరెంట్ టైప్ ఆఫ్ వ్యూలో మనకి ఇది కన్స్ట్రక్షన్ చేశారు. ఈ విధంగా ఉంటుందండి మొత్తం టోటల్ ఈ ప్రాజెక్టుకి సంబంధించి. మనం ఇప్పుడు ఒకసారి 1 BHK ఫ్లాట్, ఇందులో మనకు అవైలబుల్ ఫ్లాట్స్ కూడా 1 BHK, 2 BHK అండ్ 3 BHK అండి. ఇలా 3 types ఇచ్చారనమాట. 1 BHK వచ్చేసి 88 ASFT తోటి మనకు 1 BHK ఫ్లాట్స్ ఇచ్చారు. మిగతా అన్ని 2 BHKలకి ఇట్లా 1200 అలా డిఫరెంట్ సైజెస్ తోటి 2 BHK, 3 BHK ఫ్లాట్స్ కూడా ఇచ్చారు మనకు. మీకు 1 BHK ఫ్లాట్ ఇన్సైడ్ ఎలా ఉంటుందో ఏంటో కూడా మీకు ఇప్పుడు చూపెడతాను. ముందు మనం ఈ కారిడార్స్ ఇవన్నీ చూద్దామని. మనం ఇది ఫస్ట్ ఫ్లోర్ నుంచి కనుక, ఇది సెకండ్ ఫ్లోర్లో అండి. సెకండ్ ఫ్లోర్లో మనము చూసుకున్నట్టయితే ఇక్కడ స్టేర్స్తో పాటు అలా ముందుకు వెళ్ళినట్టయితే వే అండ్ ఎలా ఉంటుందంటే చుట్టూ ఒక స్క్వేర్ టైప్లో డిఫరెంట్గా కట్టారనమాట బిల్డింగ్ కూడా. మనకి ఇది అప్రోడ్ ప్రాజెక్ట్ అండి. డైరెక్ట్గా రెడీ టు మూవ్ మనం ఆక్యుపై చేసుకోవచ్చు అండి. ఇంటీరియర్కి ఇట్లా ఏదైనా కావాలంటే కూడా మనం చేయించుకోవచ్చు అండి. ఇది పైన వెళ్ళి చూద్దామండి ఒకసారి. థర్డ్ ఫ్లోర్కి వెళ్ళి చూద్దాము. థర్డ్ ఫ్లోర్ నుంచి వ్యూ ఎలా ఉంటుంది. ఇదండి స్టెప్స్. ఇది వచ్చేసి ఇంకో థర్డ్ లిఫ్ట్ అండి. ఇట్లా మొత్తం టోటల్ 3 లిఫ్ట్స్ కూడా మనకి ఇందులో ప్రొవైడ్ చేశారన్నమాట. మనకు డోర్స్ కానీ కబోర్డ్స్ కానీ అన్నీ మంచి క్వాలిటీయే వాడారు. వాష్రూమ్స్ కానీ ఏరియా కానీ ఏది కానీ. ఇప్పుడు ఆల్రెడీ ఇందులో చాలామంది స్టే చేస్తున్నారండి. ఇప్పుడు మనకు ఓన్లీ ఇంకా 10 ఫ్లాట్స్ మాత్రమే అవైలబుల్లో ఉన్నాయండి. మనం చూస్తున్నారు కానీ మంచి చెట్లు అది పెట్టుకోవడానికి చుట్టూ
అవన్నీ కూడా చాలా బాగా ఇచ్చారండి. మనం ఇప్పుడు మీకు ఫస్ట్ ఫ్లోర్ ఇప్పుడు మీకు 1 BHK ఫ్లాట్ ఎలా ఉంటుంది, ఇన్సైడ్ ఎలా ఉంటుంది ఏంటో అన్నీ మీకు చూపెడతానండి. ఒకసారి 1 BHK ఫ్లాట్ చూద్దాం ఎలా ఉంటుందో ఏంటో. ఇది వచ్చి 1 BHK ఫ్లాట్ అండి. మనం ఎండని చూసుకున్నట్టుగా ఇది ఏదైతే కనిపిస్తుంది ఇది మొత్తం హాల్. ఈ టోటల్ ఈ విధంగా ఉంటుంది అనమాట 1 BHK ఫ్లాట్. ఇది హాల్. ఎదురుగా మనకు ఒక విండో ఉంటుంది. పక్కన చూసుకున్నట్టయితే మనకు కిచెన్ ఉంటుందండి. ఎంట్రన్స్ కాగానే ఎంట్రన్స్లో మన రైట్ సైడ్లో ఇక్కడ దిక్కు వచ్చేసి కిచెన్ ఉంటుంది. ఇది కిచెన్ అండి టోటల్గా. ఇది ఎస్ఎఫ్టీ సైజెస్ వచ్చేసి 88 SFT వరకు ఉందండి. ఇది వచ్చేసి వాష్రూమ్ అండి. ఇన్సైడ్ కనుక మెటీరియల్ కనుక చూసుకున్నట్టయితే ఈ ప్రాజెక్ట్లో ఏది తీసుకున్నా, డోర్స్ కానీ వాష్రూమ్స్ కానీ ఏది తీసుకున్నా కానీ అన్ని మెటీరియల్స్ మాత్రం మంచి క్వాలిటీతో వాడారండి. ఇది బెడ్రూమ్ అండి. మనకు వాష్రూమ్ అటాచ్డ్ హాల్కి ఇచ్చారండి. బెడ్రూమ్లో కాకుండా హాల్కి అటాచింగ్గా ఇచ్చారు. మీరు ఒకవేళ అలా వద్దు అని అనుకుంటే కనుక ఇక్కడ డోర్ క్లోజ్ చేసుకొని అది పెట్టించుకోవచ్చు అండి మీ ఓన్. ఇదండి మెయిన్ డోరు. ఈ విధంగా ఉంటుంది మనం హాల్లో నుంచి చూసుకున్నట్టయితే. మనం ఇప్పుడు ఒకసారి బాల్కనీ చూద్దామండి ఎలా ఉంటుంది, వెంటిలేషన్ ఏంటి అనేది కూడా తెలుస్తుంది. మనకు బయట కనుక చూసుకున్నా కానీ మంచి వెంటిలేషన్, మంచి వ్యూ కూడా ఉంటుందండి. ఇది మనకు బాల్కనీ అండి టోటల్గా. ఇది వచ్చేసి బయట వ్యూ అండి. ఇలా ఉంటుందండి టోటల్. ఇది మన బిల్డింగ్ వ్యూ. ఇది టోటల్ ఈ విధంగా 1 BHK ఫ్లాట్ ఉంటుందండి. మీకు ఒకసారి 2 BHK ఫ్లాట్ కూడా ఎలా ఉంటుందో ఏంటో కూడా మీకు ఇప్పుడు చూపెడతాను. ఇది 2 BHK ఫ్లాట్ అండి. ఇది మెయిన్ డోర్ ఎంట్రన్స్. మనం ఎంట్రన్స్ నుంచి కనుక చూసుకున్నట్టయితే ఈ విధంగా ఉంటుందండి. ఇది హాల్ అండి టోటల్. మొత్తం టైల్స్ వేసారు కింద. హాల్ నుంచి ఇలా చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ 2 బెడ్రూమ్స్ కనిపిస్తున్నాయండి. ఇక్కడ లెఫ్ట్లో ఒకటి, రైట్లో ఒకటి, మధ్యలో వచ్చేసి వాష్రూమ్ ఉంటుందండి. ఇది వచ్చేసి కిచెన్ ఏరియా అండి మొత్తం టోటల్. ఇది ఓపెన్ కిచెన్. ఇది వచ్చేసి పూజా రూమ్ అండి. మనకి ఇందులో పూజా రూము, కిచెన్ ఏరియా ఇవన్నీ వచ్చాయండి. ఎదురుగా ఏదైతే అక్కడ యూటిలిటీ ఏరియా ఉంటుంది అండ్ బాల్కనీ అవన్నీ ఉంటాయండి. ఈ బెడ్రూమ్ కనుక చూసుకున్నట్టయితే ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అండి. దీనికి అటాచ్డ్ లేదండి, దీన్ని బయట ఇచ్చారు వాష్రూమ్ వచ్చేసి. ఈ విధంగా ఉంటుందండి. ఇది చిల్డ్రన్ బెడ్రూము. బయటికి వచ్చినట్టయితే మనం ఇక్కడ చూసుకున్నట్టయితే ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి. ఇది మాస్టర్ బెడ్రూము. మనకి ఇక్కడ లెఫ్ట్ రైట్లో చూసుకున్నట్టయితే మొత్తం మనకు వాష్రూమ్ అది ఇట్లా ప్రొవైడ్ చేశారండి. ఇలా ఉంటుందండి. ఇది వాష్రూమ్ డోర్ అది. ఇది వచ్చేసి మనకు సెకండ్ బెడ్రూమ్ అండి. మనం బయట ఒకసారి బాల్కనీ ఎలా ఉంటుంది ఏంటి అనేది మీకు ఇప్పుడు చూపెడతాను. ఇది అండి మొత్తం బయట నుంచి వ్యూ చూసుకున్నట్టయితే కిచెన్ అలా ఉంటుంది. ఈ బయట బాల్కనీ వ్యూ అండి. ఇది ORR ఫేసింగ్లో ఉంటుంది. ఇదంతా ORR అండి. మనకు ఎదురుగా ఏదైతే కనిపిస్తుందో మంచి ఫుల్లీ పెద్ద గేటెడ్ కమ్యూనిటీ అండి. ఇది మనకు మంచి స్టే చేయడానికి కానీ చాలా బాగుంటుంది. దీని పక్కనే మనకు ఇంకో ప్రాజెక్ట్ కూడా వస్తుందండి నెక్స్ట్. ఆ ప్రాజెక్ట్ సంబంధించిన వివరాలు కూడా మేము కింద డిస్క్రిప్షన్లో పెడతాము. ఈ విధంగా ఉంటుందండి మొత్తం 2 BHK ఫ్లాట్ ఇన్సైడ్ అయితే చూసుకుంటే కనుక టోటల్గా. ఇది 2 BHK ఫ్లాట్ అండి మనకు. ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు మీకు 3 BHK ఫ్లాట్ కూడా చూపెడతానండి ఎలా ఉంటుందో ఏంటో. అప్పుడు మీకు ఫ్లాట్ ఇన్సైడ్ ఎలా ఉంటుంది ఏంటి అన్నీ మొత్తం క్లియర్గా అర్థమవుతుందండి. ఇది 2 BHK ఫ్లాట్ అండి. ఇది మొత్తం కనుక చూసుకున్నట్టయితే బయట కారిడార్ మొత్తం ఈ విధంగా ఉంటుందండి. బిల్డింగ్ వ్యూ కానీ కారిడార్ కానీ మొత్తం చాలా పెద్దగా ఉంటుంది. అపార్ట్మెంట్ కూడా చాలా బాగుంటుంది. బయట వ్యూ కూడా మీకు చూడడానికి కూడా చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఒకసారి మనం 3 BHK ఫ్లాట్ చూద్దామండి ఎలా ఉంటుందో మీకు ఇప్పుడు. ఇది వచ్చి 3 BHK బెడ్రూమ్ అండి. మనం 3 BHK బెడ్రూమ్ కనుక చూసుకున్నట్టయితే విధంగా ఉంటుంది. మనం ఇది ఎంట్రన్స్ అండి. మీరు ఇలా చూసుకుంటే మనకు ఇక్కడ మొత్తం హాల్ అండి. మెయిన్ ఎదురుగా చూస్తుంటే మీకు ఇట్లా వెంటిలేషన్ కూడా చాలా బాగుంటుందండి. ఇందులో ఇంకా మేము లైట్స్ అది ఇంకేది వేయలేదు, అయినా మంచి వెంటిలేషన్ ఉందండి. ఇది కనుక చూసుకుంటే ఇంకో బెడ్రూమ్ అండి. ఇది బెడ్రూమ్ అండి. ఇది నార్మల్ చిల్డ్రన్ బెడ్రూమ్ అండి. ఈ విధంగా ఉంటుంది అన్నమాట చిల్డ్రన్ బెడ్రూము. మనం ఇప్పుడు ఒకసారి బయట ఇంకా వేరే బెడ్రూమ్ చూద్దాము ఎలా ఉంటుంది ఏంటి. ఇది వచ్చేసి మనకు వాష్రూమ్ వస్తుందండి ఇక్కడ బెడ్రూమ్లో. ఇది అటాచ్డ్ వాష్రూమ్ అండి ఇది బెడ్రూమ్కి. ఇక్కడ పక్కన వచ్చేసి మంచి విండో ఒకటి ఇచ్చారు వెంటిలేషన్కి. మనము బయట ఒకసారి చూద్దాము ఎలా ఉంటుంది ఏంటి అనేది. ఇది వచ్చేసి మనం బెడ్రూమ్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇది సెకండ్ బెడ్రూమ్ అండి. ఇది వాష్రూమ్ అండి. ఇది కూడా
ఇది కామన్ వాష్రూమ్ అన్నమాట, అటాచ్డ్ కాకుండా కామన్గా ఉన్న వాష్రూము. ఇది వచ్చేసి మెయిన్ బెడ్రూమ్ అండి, మాస్టర్ బెడ్రూము. మనకి ఇందులో 2 విండోస్ అది ఇచ్చారండి. మనం సెల్ఫ్స్ అవి కావాలంటే కూడా మీరు చేయించుకోవచ్చు అండి ఇంటీరియర్ ఇట్లా. ఇందులో సపరేట్గా సెల్ఫ్స్ అయితే ఏమీ లేదు. ఇది వచ్చేసి ఎదురుగా మీకు డోర్ అది వచ్చేసి వాష్రూమ్ డోర్ అండి. ఇది అటాచ్డ్ వాష్రూమ్తో సహా ఇచ్చారన్నమాట. ఇది మనకు కిచెన్, ఇది ఓపెన్ కిచెన్. ఇది బయట చూసుకుంటే కనుక మనకు బాల్కనీలో నుంచి చూసుకుంటే కనుక మనకి ఇక్కడ క్లబ్ హౌస్ ఉంటుంది. ఇది క్లబ్ హౌస్ వ్యూలో ఉంటుంది అన్నమాట. మొత్తం టోటల్ మనం క్లబ్ హౌస్ కనుక చూసుకున్నట్టయితే ఈ విధంగా క్లబ్ హౌస్ ఉంటుంది మనకు. ఇది వచ్చేసి మనకు కిచెన్లో నుంచి మనం ఇలా వేరే బెడ్రూమ్ కనుక చూసుకున్నట్టయితే ఈ 3rd బెడ్రూమ్ అండి. ఈ విధంగా ఉంటుంది ఈ బెడ్రూమ్ కూడా. టోటల్గా చూసుకున్నట్టయితే 3 బెడ్రూమ్ మంచి స్పేషియస్గానే ఇచ్చారు, మంచి అన్నీ. మీరు ఒకసారి సైట్కి వచ్చి చూసుకున్నా అంటే ఎంత వీడియోలు చేసినా మీరు ఒకసారి సైట్కి వచ్చారనుకోండి, సైట్కి వచ్చి మీరు చూసుకున్నట్టయితే ప్రాజెక్ట్ సంబంధించిన అన్ని డీటెయిల్స్ కూడా చెప్తామండి. దీనిలో ఇలా కమిషన్స్ ఏజెంట్స్ ఎవరు ఉండరండి, డైరెక్ట్గా మేమే చేస్తున్నాం ఈ ప్రాజెక్ట్. ఇది రెడీ టు మూవ్ హెచ్ఎండి అండ్ రేరా అప్రూవ్డ్ ప్రాజెక్టు. ఇది టోటల్గా 3 BHK ఫ్లాట్ కనుక చూసుకున్నట్టయితే వ్యూ మొత్తం వచ్చేసి ఈ విధంగా ఉంటుందండి 3 BHK ఫ్లాట్. ఇంకా దీనికి సంబంధించిన ఎటువంటి డీటెయిల్స్ కావాలన్నా కింద డిస్క్రిప్షన్లో మా నెంబర్ ఇస్తామండి, నెంబర్ కాంటాక్ట్ అవ్వండి.